జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశే ద్వితీయోధ్యాయః సావర్ణి ప్రభృతి మన్వంతరస్థ దేవతాదీనాం వర్ణన కొనసాగింపుగా 79వ రోజు పారాయణలో నిస్వరశ్చాగ్నితేజాశ్చ వపుష్మాన్ ఘృణిరారుణిః హవిష్మానఘశ్చైతే భావ్య సప్తర్షయస్తదా. నిస్వరుడు, అగ్నితేజుడు, వపుష్మంతుడు, ఘృణి, ఆరుణి, హవిష్మంతుడు, అనఘుడు వీరు కాబోవు సప్తర్షులు. సర్వత్రగస్వద్ధర్మా చ దేవానీకాదయస్తదా భవిష్యంతి మనోస్తస్య తనయాః పృథివీశ్వరాః. సర్వత్రగుడు, స్వధర్ముడు, దేవానీకుడు మొదలగు వారు మనోపుత్రులు కాగలరు. వీరంతా పృథివికి అధిపతులై రక్షించుచుందరు. రుద్రపుత్రస్తు సావర్ణిః భవితా ద్వాదశో మనుః ఋతుధామా చ తత్రేంద్రో భవితా శృణుమే సురాన్. ఇక రుద్రపుత్రుడైన సావర్ణి ద్వాదశ మనువు కాగలడు. ఆ మన్వంతరమున ఋతుధామ ఇంద్రుడు కాగలడు. ఇక దేవతలను వినుము. హరితారోహితా దేవాః తదా సుమనసో ద్విజా సుకర్మాణా సురాపాశ్చ దశకాః పంచవైగణాః. హరితులు, రోహితులు, సుమనసులు, సుకర్ములు, సురాపులు అనువారు దేవతలు 5 గణములు. ఒక్కొక్క గణములో 10 మంది ఉందురు. తపస్వి సుతపాశ్చైవ తపోమూర్తిస్తపోరతిః తపోధృతిర్ధృతిశ్చాన్యః సప్తమస్తు తపోధనః సప్తర్షయస్త్విమే తస్య పుత్రాణపి నిబోధ మే. తపస్వి, సుతపుడు, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, ద్యుతి, తపోధనుడు అనువారు సప్తర్షులు. ఇక ఇప్పుడు మనుపుత్రులను తెలియము. ఉపదేవశ్చ దేవశ్రేష్టాదయస్తదా మనోస్తస్య మహావీర్యాః భవిష్యంతి సుతా నృపాః. దేవవంతుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు మొదలగువారు మహాపరిక్రమవంతులు, పరాక్రమవంతులు మనుపుత్రులు కాగలరు. త్రయోదశో రౌచ్యనామా భవిష్యతి మునే మనుః సుత్రామాణ సుధర్మాణః సుకర్మాణస్తదామరా. త్రయస్త్రింశ ద్విభేదాస్తే దేవానాం యత్ర వైగణాః. 13వ మనువు రౌచ్యుడు, సుత్రాములు, సుధర్ములు, సుకర్ములు అనువారు దేవతలు 33 గణములుగా ఉందరు. దివస్పతిర్మహావీర్యః తేషామింద్రో భవిష్యతి. దివస్పతి అనువాడు మహాబల పరాక్రమవంతుడు, వారికి ఇంద్రుడు కాగలడు. నిర్మోహస్తత్వదర్శి చ నిష్ప్రకంప్యో నిరుత్సకః ధృతిమానవ్యయ చాన్యః సప్తమసుతపా మునిః సప్తర్షయస్విమే తస్య పుత్రానపి నిబోధ మే. నిర్మోహుడు, తత్వదర్శి, నిష్ప్రకంప్యుడు, నిరుత్సుకుడు, ధృతిమంతుడు, అవ్యయుడు, సుతపుడు అనువారు సప్తర్షులు. ఇక మనుపుత్రులను వినుము. చిత్రసేనా విచిద్రాద్యాః భవిష్యంతి మహీక్షితః. చిత్రసేన, విచిత్రాదులు మనుపుత్రులు రాజులు కాగలరు. భౌమచతుర్దశశ్చాత్ర మైత్రేయ భవితా మనుః సుచిరింద్ర సురగణాః తత్ర పంచశృణశ్వతాన్. ఇక 14వ మనువు భౌముడు, శుచి అనువాడు ఇంద్రుడు. ఇక 5 సురగణములను వినుము. చాక్షుషా చ పవిత్రాశ్చ కనిష్టా భ్రాజికాస్తదా వాచా వృద్ధాశ్చ వై దేవాః సప్తర్షీణపి మే శృణు. చాక్షుషులు, పవిత్రులు, కనిష్ఠులు, భ్రాజితులు, వాచావృద్ధులు అను 5 దేవతాగణములు. ఇక సప్తర్షులను వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య చాక్షుషా ఇతి చాక్షుషాద్య గణా సప్తకాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. చాక్షుష అని చాక్షుషాది గణములు ఒక్కొక్క దానిలో 7 అగ్నిబాహుశ్చుచక్రో మాఘదోగ్నిద్రా ఏవ చ యుక్తస్తదా జిజింతశ్చాన్యో మనుపుత్రాన్ తత్ర శృణుః. అగ్నిబాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు, ఆగ్నిద్రుడు, యుక్తుడు, అజితుడు అనువారు సప్తర్షులు. ఇక మనుపుత్రులను వినుము. ఊరు గంభీర బుద్ధ్యాద్యాః మనోస్తస్య నృతా సుతా నృపాః కదితా ముని శార్దూల పాలయిష్యంతి ఏ మహీం. ఊరు గంభీర బుద్ధ్యాదులు మనుపుత్రులుగా చెప్పబడుచున్నారు. వీరు భూమిని పాలించెదరు. చతుర్యుగాంతే వేదానాం జాయతే కిల విప్లవః ప్రవర్తయంతి తానేత్య భువం సప్తర్షయో దివః. 4 యుగముల తర్వాత అనగా కలియుగాంతమున వేదములు లుప్తములగును. అప్పుడు సప్తర్షులు స్వర్గము నుండి భూమిపైకి వచ్చి మరలా ఆ వేదములను ప్రవర్తింపచేతురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య చతుర్యుగాంత ఇతి చతుర్యుగాంత ఇత్యాదినా మన్వంతరాధికారి కృత్యోక్తి తాన్ కలియుగాంతే అనధ్యయనోత్సన
సంప్రదాయాన్ వేదాన్ కృతారంభే భువ్యం సేనావతీర్య ప్రవర్తయంతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. చతుర్యుగాంత ఇది చతుర్యుగాంత ఇత్యాదిగా మన్వంతర అధికారి కృత్యము చెప్పబడినది. ఆ వేదములు కలియుగాంతమున అనధ్యయనము వలన లోపించిన సంప్రదాయము కల వేదములను కృతయుగారంభమున భూమిపై అంశగా అవతరించి ప్రవర్తింపచేసెదను. కృతే కృతే స్మృతేర్వి ప్రణేత జాయతే మను దేవా యజ్ఞభుజస్తే తు యావన్మంతరం తు తత్. మన్వంతరముందు వరకు ప్రతి కృతయుగమున మనువు స్మృతిని రచించి ఇచ్చును. యజ్ఞ హవిస్సును దేవతలు భుజింతురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కృతే కృత ఇతి మనస్తు ప్రాచీనా స్మృతి స్వాయంభువ దక్షాదికృతా ప్రవర్తయతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్వాయంభువ మన్మాదులు చేసిన స్మృతులను ఆయా మనువులు ప్రవర్తింపచేస్తారు అని భావము. భవంతి ఏ మనోపుత్రాః యావన్మన్వంతరం హితైః తదన్వయోద్భవైశ్చైవ తావద్భూః పరిపాలయత్యతే. ఇక మనుపుత్రులు, ఆ పుత్రులు వంశములో పుట్టినవారు మన్వంతర కాలము భూమిని పరిపాలించెదరు. మను సప్తర్షయో దేవా భూపాలస్య మనోసుత మన్వంతరే భవంత్యేతే శక్రశైవాధికారిణః. మనువు, సప్తర్షులు, దేవతలు, మనుపుత్రులైన భూపాలురు, ఇంద్రులు మన్వంతరమున అధికారులుగా ఉందరు. చతుర్దశ భిరేతైస్తు గతైర్మన్వంతరైర్ద్విజ సహస్రయుగ పర్యంతః కల్పో నిశేష ఉచ్యతే. ఈ 14 మన్వంతరములు గడిచిన తర్వాత 1000 యుగముల కాలము తర్వాత ఈ కల్పము నిశేషమగును. తావత్ ప్రమాణాచ నిశాతతో భవతి సత్తమా బ్రహ్మరూపధరస్యేతే శేషాః వలంబు సంప్లవే. అంతే ప్రమాణము అనగా 1000 యుగముల పర్యంతము రాత్రి అగును. ఆ కాలమున నారాయణుడు బ్రహ్మరూపమును ధరించి శేషశయ్యపై పవళించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తావదితి బ్రహ్మరూపధరః బ్రహ్మశరీరమధిష్టాయ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తావత్ అని బ్రహ్మరూపధరః అనగా బ్రహ్మశరీరమును అధిష్ఠించి త్రైలోక్యమఖిలం గస్త్రా భగవానాదికృద్విభుః స్వమాయా సంస్థితో విప్ర సర్వభూతో జనార్దనః. సృష్టిని చేయు సకల జగద్వ్యాపి అయిన పరమాత్మ భగవానుడు సకల లోకత్రయమును మృంగి సర్వభూతుడైన జనార్దనుడు తన మాయలోనే తానుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. త్రైలోక్యమితి స్వమాయా సంస్థితః ఆత్మమాయామయీం దివ్యాం యోగనిద్రాం సమాస్థితాః సంకల్పజ్ఞానం వా మాయా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తన మాయా స్వరూపమైన దివ్యమైన యోగనిద్రను అధిష్ఠించి, మాయా అనగా సంకల్ప జ్ఞానము. తతః ప్రబుద్ధో భగవాన్ యథా పూర్వం తదా పునః సృష్టిం కరోత్యవ్యయాత్మా కల్పే కల్పే రజోగుణః. ప్రతి కల్పమున మరలా మేల్కొనిన భగవంతుడు రజోగుణము గలవాడై అవ్యయస్వరూపుడు పూర్వమున్నట్లుగా సృష్టిని చేయును. మనవో భూభుజస్సేంద్రాః దేవా సప్తర్షయస్తదా సాత్వికోంసః స్థితికరో జగతో ద్విజసత్తమః. బ్రాహ్మణ శ్రేష్ఠ, మనువులు, మనుపుత్రులైన రాజులు, ఇంద్రుడు, దేవతలు, ఋషులు భగవానుని సాత్వికాంశతో జగత్తు స్థితిని అనగా ఉనికిని రక్షణం చేయవారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. మనవయితి సాత్వికోంసః భగవతః సాత్వికతనుః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. మనవః అని సాత్వికాంశ అనగా భగవానుని సాత్విక శరీరము. చతుర్యుగేప్యసౌ విష్ణుః స్థితి వ్యాపారలక్షణః యుగ వ్యవస్థాం కురుతే యథా మైత్రేయ తచ్చృణు. 4 యుగములలో కూడా ఈ విష్ణువు స్థితి వ్యాపార లక్షణము కలదై యుగ వ్యవస్థనెట్లు చేయునో వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. చతుర్యుగ ఇతి చతుర్యుగేపి న కేవలం మన్వంతరే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. చతుర్యుగ అని చతుర్యుగమున కూడా అనగా ఒక మన్వంతరమునే కాదు 4 యుగములలో కూడా అని. కృతే యుగే పరం జ్ఞానం కపిలాదిస్వరూపధృత్ దదాది సర్వభూతాత్మా సర్వభూతహితే రతః. ఇక కృతయుగమున సర్వభూత స్వరూపుడు, సర్వభూత హితమున ఆసక్తి కలవాడు అయిన నారాయణ భగవానుడు కపిలాది స్వరూపమును ధరించి ఉత్తమమైన జ్ఞానమును అందరికీ అందించును. చక్రవర్తి స్వరూపేణ త్రేతయామపి స ప్రభుః దుష్టానాం నిగ్రహం కుర్వన్ పరిపాతి జగత్రయం. ఇక త్రేతాయుగమున శ్రీరామచంద్ర చక్రవర్తిగా దుష్టులను నిగ్రహించుచు 3 లోకములను రక్షించును. వేదమేకం చతుర్భాగం కృత్వా శాకాసతైర్విభుః కరోతి బహుళం భూయో వేదవ్యాస స్వరూపద్రోత్. ఇక ద్వాపరయుగమున
వేదవ్యాస స్వరూపమును ధరించి ఒకటిగా ఉన్న వేదమును 4 భాగములుగా అనంత శాఖలుగా బహు విస్తారముగా చేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వేదమితి చతుర్భేదం ఋగాదిరూపేణ శాఖాసతైర్బహుళమిత్యన్వయః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. వేదం అని చతుర్భేదం ఋక్ యజుస్సామధర్వ రూపములుగా 4 భేదములుగా శాఖాశతములలో బహుళముగా అని అన్వయము. వేదాంస్తు ద్వాపరేన్వస్య కలేరంతే పునర్హరి కలిస్వరూపి దుర్వృత్తాన్ మార్గే స్థాపయతి ప్రభుః. ఇట్లు ద్వాపరయుగమున వేదములను విభజించిన ప్రభువు శ్రీమన్నారాయణుడు కలియుగాంతమున మరలా కల్కి రూపమును ధరించి దుష్ట ప్రవృత్తి కలవారిని మంచిదారిలో పెట్టెను. ఏవమేష జగత్సర్వం కరోతి పరిపాతి చ హంతి చాంతేష్వనంతాత్మా నాస్యస్మాద్వ్యతిరేకీ యత్. ఇట్లు అనంత స్వరూపుడైన ఈ భగవానుడు సకల జగత్తును సృష్టించును, రక్షించును, అంతమున సంహరించును. ఇతని కంటే వేరైనదేదీ లేదు. భూతం భవ్యం భవిష్యద్వా సర్వభూతాన్ మహాత్మనః తదత్రాన్యత్ర వా విప్రసద్భావ కథితస్తవ. జరిగినది, జరుగుచున్నది, జరగనున్నది ఆ మహానుభావుడు సకల ప్రాణులలోనూ ఇక్కడ ఇతరత్రా కూడా ఆ పరమాత్మ సద్భావము నీకు చెప్పబడింది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భూతమితి ఉపసంహరతి తదత్రేతి సర్వభూతాద్ భగవతో వ్యతిరిక్తం నాస్తిత్యేష సద్భావోశ్ర ప్రకరణాంతరే చ కథితః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భూతం అని ఉపసంహరించుచున్నారు, తదత్ర అని సర్వభూత స్వరూపుడైన భగవానుని కంటే వ్యతిరిక్తమైనది ఏదీ లేదని ఆ భగవానుని సద్భావము ఇక్కడ ఇతర ప్రకరణముగా చెప్పబడినది. మన్వంతరాణ్య శేషాణి కథితాని మయా తవ మన్వంతరాధిపాశ్చైవ కిమన్యత్ కథయామి తే. నీకు నేను సకల మన్వంతరములను చెప్పితిని, మన్వంతరాధిపతులను కూడా చెప్పితిని, ఇంకా ఇతరమును ఏమి చెప్పవలేను. ఇది శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే తృతీయాంశే ద్వితీయోధ్యాయః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.